హర హర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 17వ అధ్యాయము. అంగరీసోక్త తత్వబోధ పార్వత్యా శ్రీ శంకరోక్త జ్ఞానబోధ. అంగరీసుడిట్లనెను, ఓయి కర్మబంధముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వడునూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూత పురుషుడిట్లడిగెను, మునీశ్వరా, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు. కనుక అహం బ్రహ్మేతి అంటే నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్యరూపియు, ఆనందరూపియు, సత్యస్వరూపమై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షిను అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకునుము. ఈ దేహమనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము గనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది. కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకునుము. అట్లే మనస్సులు, బుద్ధి, ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని, ఆత్మయని తెలుసుకొనమని భావము. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపచేయునది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకునుము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేతనే జడములైన అంటే కదలికలేని దేహేంద్రియ మనఃప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకునుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకునుము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము, అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకునుము. ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర, మిత్ర, ప్రియా, ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని, బ్రహ్మ అని తెలుసుకునుము. నిత్యము ఎన్ని మార్లు చూచినను పరమప్రేమకు, నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ, అదేనని తెలుసుకునుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును, జ్ఞానరూపత్వమును అవికారియొగుట ఆత్మకే కలవు. దేహేంద్రియమనః ప్రాణహంకారముల కంటే వేరైన వాడును. పుట్టుట జనిమత్వ, ఉండుట అస్తిత్వం, వృద్ధిగతత్వ పెరుగుట, పరిణామత్వ పరిణామము చెందుట, కృశించుట, నశించుట, ఈ 6 వికారములు లేనివాడు. వికారములు ఈ 6 భావములు లేనిదే బ్రహ్మ. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విముఖంగాను తచ్చబ్దార్థమును తెలుసుకొనవలయును. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్
ధీరాచార్య సుభాషితం. తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థము, అతచ్చబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది గాదని, ఇది గాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది. బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మ అని భావము. సాక్షాత్ విధిముఖమనగా సత్యం జ్ఞానమనంతం. బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యాజ్ఞానంద స్వరూపుడని తెలుసుకొనవలయునని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు, సత్యస్వరూపమనియు, దృష్టిగోచరము కాదనియు, తమస్సుకు పైదనియు, అనుపమానంద రూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాత్ విధిముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదియే అని అర్థము. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు, సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో, చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకునుము. నేనను నదియు బ్రహ్మను నదియు ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంత్రత్వమున్న చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకునుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మ అని తెలుసుకునుము. ఈ ప్రకారముగా తత్వం అను పదములో రెండునూ నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మ అని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము, ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్య తాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియును. బ్రహ్మ కాదను భ్రాంతి నశించును. తదాత్మ్యమనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్ త్వం అసి ఈ వాక్యార్థమునకు తదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచార్థములైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తాదాత్మ్యముని సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణమనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్వతత్వమాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అనగా అది, త్వం అనగా నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో ఎందే వదత్వ ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చెయ్యబడుచు తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు, ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడు ఒక్కడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును. నేను బ్రహ్మనను వాక్యార్థబోధ స్థిరపడు వరకు సమదమాది సాధనములు చేయుచు శ్రవణ మనన నిధిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శృతి చేతను గురుకటాక్షము చేతను తాదాత్మ్యబోధ స్థిరపడును అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవించుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తిరహితమైన మోక్షపదముంది నిరతి సయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువుల వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియే కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేహం లేదు. అంగరీష మునీశ్వరుడిట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లడిగెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం
17వ అధ్యాయం సమాప్తం.